తీయాలా ముందరకు వచ్చి కొద్దిగా అటు 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 టెంపుల్ అది సైడ్ నుంచి చూస్తే అందరు వస్తారు. వేసిన వాళ్ళు కొద్దిగా సైడ్ రండి. వేయండి సార్, వేయండి సార్, వేయండి వేయండి వేయండి. గ్రామం పొదలకూరు మండలం. ఇక్కడి నుంచి నన్ను ఆశీర్వదించిన వాళ్ళు, నా శ్రేయోభిలాషులు, అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు, చిన్న బిడ్డలతో కూడా 200 మంది ఇక్కడి నుంచి తిరుమలకి పాదయాత్ర. ఎన్ని కిలోమీటర్లు? 150 కిలోమీటర్లు సార్. 150 కిలోమీటర్లు, 200 మంది పిల్ల పాపలతో కూడా పాదయాత్ర చేస్తున్నారు. నా రాత్రింబోళ్ళు నిద్రపోకుండా నేను గెలవాలని కోరుకున్నారు. నేను ఎంత గెలవాలని కోరుకున్నారో అతని పాపాలు పండాలని కూడా నియోజకవర్గ ప్రజలు కోరుకున్నారు. అయితే ఆయన విపరీతంగా ముందు, విపరీతంగా రెండో రౌండ్ డబ్బులు ఎందెందో పంచాడు కాబట్టి ఆ 16,000 లేకపోతే ఇంకా ఎక్కువ మెజారిటీ చాలు. ఇది ఇప్పటికైనా వాళ్ళు చేసిన పాపాలు గుర్తు తెచ్చుకునే విధంగా ఆంజనేయ స్వామి వాళ్ళని ఒక చూపు చూడాలా, వాళ్ళల్లో మార్పు రావాలా. ఇప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాజకీయంలో ఇంత ఘోరాలు నేలారు. లాస్ట్ 5 years ఒక కడప లేదు, ఒక కడప జిల్లా లేదు, ఇంకో చిత్తూరు జిల్లా. ఏంది ఇది? సర్వేపల్లి ఏంటి? దురదృష్టం. అందుకనే వీళ్ళందరి సపోర్ట్, రాత్రిళ్ళు నిద్రాహారాలు మానేసి ఎలక్షన్లో నాకు చేశారు నిస్వార్థంగా. ఈరోజు నేను నా గెలుపుకి ఆ దేవుడికి మొక్కున్నారు. 7 కొండల వరకు వచ్చి ఎక్కి వెంకటేశ్వర దర్శనం చేసుకుంటామని 200 మంది అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు, చిన్న బిడ్డలు నడిచిపోతున్నారంటే నాది నిజంగా పూర్వజన్మ సుకృతం. వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటా. ఆ భగవంతుడి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి.